ఫస్ట్ టైం రమణతేజ గారితో మాట్లాడినప్పుడు లైక్ ఎవరెవరిని కలిసారు, తర్వాత లైక్ స్టోరీ ఎట్లా? మేము బయటికి చెప్పలేమండి, దే వెరీ వెరీ పర్టికులర్, మా పేరు బయటికి చెప్పొద్దు అని చెప్పి. సో నేను ఫస్ట్ కలిసిన ఇన్సిడెంట్ మాత్రం విజయవాడకి వెళ్ళి వాళ్ళు కలిసాము. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, పేరు బయటికి రాలేదు. సో దాని తర్వాత అంతా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంక పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నప్పుడు దిశ మ్యాటర్ అండ్ అహ్మదాబాద్లో కాజల్కి జరిగింది. సో మీరు ఇప్పుడు చెప్పారు సంగారెడ్డి దగ్గర ఇలా జరిగింది. సో సంథింగ్స్ వెళ్ళాం. సో ఇప్పుడు నాకు వెళ్ళాలండి, నాకు నిజంగా దిశ మ్యాటర్లో అక్కడికి వెళ్ళి నేను మాట్లాడాలని అనుకున్నాను. కానీ ఆ టైంకి పబ్లిసిటీ స్టంట్ అంటారేమో, లేకపోతే ఇది తప్పేమో ఈ టైంలో వెళ్దాం, వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు, ఇది తప్పు అని చెప్పి నేను చాలా ప్లస్ మైనస్ కాన్స్ అన్నీ కనుక్కుని బాగోదు, సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఓ రోజు నిజంగా వద్దు ఏదేమనుకున్నా సరే వెళ్ళి కలవాలి అనుకున్న టైంకి నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు డోర్లు మూసేశారు, అపార్ట్మెంట్లో ఒక్కడే ఎవరు రానివ్వలేదు, మీడియా వాళ్ళని కానీ వాడి పోలీసులని కానీ పబ్లిక్ని కానీ మాకు ఎవ్వరు వద్దు, మీ వదలకు మాకు వద్దు, మమ్మల్ని సరిగ్గా ఏడవనివ్వండి, మీరు వచ్చి అడుగుతుంటే మాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి వన్ డే కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా. సో అది వినిన తర్వాత ఇంకా నాకు ఏడుపు వచ్చింది. బికాజ్ ద సేమ్ సిమిలర్ సీన్ మేము ఆల్మోస్ట్ మేము తీసేటప్పుడు ఎంత ఫీల్ అయ్యామో తెలుసు. 1 year బ్యాక్ 2018లో మేము రాస్తున్నప్పుడు అనుకున్నాం ఈ సీన్కి ఎంతమంది కనెక్ట్ అవుతారో తెలియదు, చాలా సస్టైన్గా పెట్టాము. ఎందుకంటే ఎప్పుడు జరిగే అంటే అమ్మాయిల వైపు నుంచి ఇలా మాట్లాడతారు కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు తీసుకురాలేదు, అది చూపించాలి. నిజంగా అలా జరిగిన అమ్మాయిల పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు రోజు వచ్చి అడుగుతుంటే పబ్లిక్. ఈరోజు మన ట్రైలర్లో ఆ డైలాగ్ కూడా పెట్టాం, ఎందుకే మీకు ఆడపిల్లల చావు మీద అంత ఇంట్రెస్ట్, 1000 పుకార్లు 100 ఆర్టికల్స్ రాయిపోతే మేము నిద్రపడతాం. సో వీఆర్ నాట్ క్యూరియస్, వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్. బట్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా బతుకునివ్వండి, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎవరు పడితే ఆడు ఏదో ఒకటి బాగుతూ ఉంటాడు, ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఒక అమ్మాయి అలా అయింది అంటే చాలామంది మాట్లాడతారు. సో నిజంగా మీకు అనుకుని గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కరెక్ట్ చేస్తే జెన్యున్గా రాసిన స్క్రిప్ట్ అండి. సో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటే కొంచెం ఫిక్షన్ ఉంటుంది, అది మాకు తెలియదు కాబట్టి ఆడు ఎలా ఉంటాడో కొంచెం ఫిక్షన్గా రాయాల్సి వచ్చింది, మిగతాదంతా చాలా జెన్యున్గా రాసింది. ఎస్. సో కో స్టార్స్ గురించి చెప్పండి, ఎట్లా అసలు స్టోరీ చెప్పగానే కో స్టార్స్ మీతో చేసిన టీం మొత్తము ఎట్లా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు కూడా ఏదైనా యాడ్ ఆన్ చేశారా సినిమాలో తర్వాత? ఫ్రాంక్లీ చెప్తున్నాను అండి, సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా నేను ఫుల్ స్టోరీ చెప్పలేదు. సినిమాలో చేసే క్యారెక్టర్ నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు నిజంగా ఏంటిది అర్థం కావట్లా, డైరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు కానీ స్టోరీ ఎందుకు చెప్పట్లేదు అని చాలా పర్టికులర్. హీరోయిన్కి ఒక 1 week అయిన తర్వాత తన స్టోరీ చెప్పాను. సో ఎందుకు చెప్పాను అంటే మీ సినిమా చూసిన అర్థం ఉంది. సో ఆ రోజు నుంచి షూటింగ్ చేసే ప్రతిరోజు తనకి స్టోరీ మొత్తం తెలియాలి అని మాకు తెలియాలి. దానికి ముందు ఎంతవరకు తెలియాలి అంతవరకు చెప్పాను. బికాజ్ వాళ్ళు కూడా ఒక ఫ్రెష్ ఆడియన్స్లో ఫీల్ అవ్వాలి. లిటరలీ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నాడు శౌర్య, ఏం రాశాడు శౌర్య అని ఒక తెలియని ఒక అనుమానమే నాకు అది కావాలి, ఎక్స్ప్రెషన్ నాకు కావాలి. సినిమా జరుగుతుందని చెప్పి టెక్నీషియన్ అందరికీ పిన్ టు పిన్ తెలుసు, ఏం చేస్తున్నామని తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లైట్ బాయ్ వరకు మేము ఏం చేయబోతున్నాం అనేది కంప్లీట్ అందరికీ తెలుసు అన్నమాట. అది మాత్రం వెరీ వెరీ పర్టికులర్గా ఉన్నాం. ఎస్. సో మనము టీజర్ ట్రైలర్ చూసుకుంటే ఇది కొంచెం హాంటెడా లేకపోతే హారరా అని ఇన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు క్రైమ్ టైంలో మాట్లాడేసరికి క్రైమ్ లాంగ్వేజ్ వచ్చేసింది. సో మనము టీజర్ ట్రైలర్ చూసుకుంటే సిస్టర్ అండ్ హీరోయిన్ బోత్ వర్ కన్ఫ్యూజన్, అసలు ఎవరికి ఏమైంది ఇలా ఏంది అన్నది కొంచెం ఒక పిన్ తగిలింది అందరికీ. సో మరి సిస్టర్ సడన్గా మీరు ఇట్లా నడుచుకుంటూ వస్తారు, ఒకేసారి ఇట్లా తన బాడీ పడడం జరుగుతుంది ఒక వెహికల్ పైన. సో అవన్నీ చూడగానే అమ్మ బాబాయ్ సంథింగ్ ఇస్ దేర్, వాట్ ఇస్ ఇట్? నా కళ్ళ ముందు నా చెల్లి చచ్చిపోయింది అంటారు, అంతేగా అలా ఉంది విజన్. జస్ట్ సెకండ్స్ లో ఇట్లా వైప్ అయినట్టు. అదే స్టోరీ అనేది మేము చూపించిందే కథని, ట్రైలర్లో మీకు కథ మొత్తం చెప్పేసాం. కానీ మీరు ఎన్నిసార్లు చూసినా మీకు స్టోరీ అర్థం కాదు, మీరు కరెక్ట్ డాట్స్ కలెక్ట్ చేయలేరు.
ఎందుకంటే ట్రైలర్ కట్ చేయడానికి ఎంత కష్టపడ్డామంటే ఇంకా దాని గురించి మా వల్ల స్టోరీ చెప్పాలి కానీ క్లియర్గా చెప్పాలి, అర్థం కాకూడదు. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఒకటి అనుకోవాలి. సో మీకు చెరిపడిపోయినట్టు అనిపించింది. అవును. నాకు కొంతమంది చెప్పారు, శౌర్య నువ్వేనా విలం కూడా డబుల్ యాక్షన్ నువ్వు అన్నారు. ఓకే, మీరు ఆలోచించండి. అయితే నా క్వశ్చన్ ఒకటి ఇందులోనే మిక్స్ అయిపోయింది ఆన్సర్లోనే.